హ్యాపీగా ఉన్నారంటే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంత హ్యాపీగా ఉంటారా సార్? మీకు గుర్తుంది కదా సార్, మా ఫ్రెండ్స్ ఒకరిని ప్రేమించి ఒకరు పెళ్లి చేసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలంటే నేను వెళ్తా, వాళ్ళకు కూడా పెళ్లి చేసి వాళ్ళందరినీ కలుపుతాను. అప్పుడే మిమ్మల్ని హనీమూన్కి పంపిస్తాను. సరే, మీరు మాకు ఇంత సాయం చేసారు కదా, మేము కూడా మీకు సాయం చేస్తాం. ఏవండి, మీరు చాలా మంచోళ్ళు కదా, Yes. మరి అంతగానో కట్నం తీసుకొని నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? చెప్తాను. మనం పెళ్లికి ముందు కట్నం వద్దన్నాం అనుకోండి, ఈ సమాజం మనల్ని తప్పు పడుతుంది, మా మగాలని వీడికి ఏదో లోపం ఉంది, అందుకే వీడు కట్నం తీసుకోలేదని అంటారు. ఇంకేంటి సంగతులు? రేయ్ నువ్వు లోపలికి వెళ్ళి వాటర్ తీసుకురాపో. ఏ మొహం పెట్టుకుని వచ్చావు ఇక్కడికి? లాస్ట్ టైం నేను శ్రేయ వల్ల నువ్వు పండు హ్యాపీ లేరని. ఎవరన్నారు? పండు నేను పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నావురా. టిల్లుని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటావు. నేను టిల్లుని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటాను ఎలా చెప్తున్నావురా? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటారో నాకు తెలుసురా. ఎలా తెలుసు? ఇలా చూడరా. వాడేంట్రా నీ పిల్ల సంకరెక్కాడు? అయ్యో తప్పురా, అది నా పిల్లం కాదురా, వాడి పిల్లం. ఓరి నాయనో